అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్టర్ రూట్ 16వ భాగం. రచయిత ప్రసన్న లక్ష్మి గారు. అర్జున్ గురించి మాటలు వినిపించడంతో అటువైపు వెళ్తుంది. ఏయ్, అర్జున్ చంపలేక ఏం చేయలేక ఇప్పుడు జైల్లో కూర్చున్నావు. ఇప్పుడేమో మళ్ళీ పెన్ డ్రైవ్ కావాలి విడిపించాలి అంటున్నావు. అర్జున్ నిన్ను పగడ్బందీగా లాక్ చేశాడు. ఇన్ని రోజులు చేసినందుకు నీ పెన్ డ్రైవ్ నీకు పంపిస్తాను. నువ్వు ఇంకా నాతో కాంటాక్ట్ అవ్వకని ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతాడు గౌతమ్. అమృత అంటే అర్జున్ చంపాలనుకుంటున్నది గౌతమ. 1 మినిట్ నన్ను కిడ్నాప్ చేసినప్పుడు చూశాను. అంతేకాదు అర్జున్ బ్రేకప్ చేసేందుకు వచ్చిన ప్లేస్లో కూడా చూశాను. అంటే అర్జున్ని నన్ను విడదీయాలి అనుకుంది గౌతమ. సొంత తమ్ముడు ఇలా చేస్తాడా? ఎందుకు? తన ఫ్యామిలీలోనే శత్రువు ఉన్నాడు. అర్జున్కి చెప్తే నమ్ముతాడా? తట్టుకోగలడా అంటూ ఆలోచనలో పడిపోతుంది అమృత. హలో అమ్ము, ఏంటి ఆలోచనలో మునిగిపోయావు? ఈ శ్రీవారికి ఆకలి వేస్తోంది, నాకు భోజనం పెట్టవా అని అడుగుతాడు. ఓకే అర్జున్, పద నీకు వడ్డిస్తాను అని అంటూ తనకు వడ్డిస్తుంది. ఇవన్నీ బాగానే వడ్డిస్తావు, కావాల్సింది మాత్రం అస్సలు వడ్డించవు. సరే తినిపించు అని అంటాడు అర్జున్. సరే అని తినిపిస్తుంది అమృత కూడా. రా కూర్చో అంటూ తను కూడా ఆమెకు తినిపిస్తాడు. అలా ఇద్దరూ కలిసి భోజనాన్ని పూర్తి చేసి తమ రూమ్కి వెళ్ళిపోతారు. అమృత, అర్జున్ నిన్నొకటి అడుగుతాను, నాకు చెప్తావా అని అంటుంది. అర్జున్, నా అమ్ము అడగాలే కానీ నేను చెప్పకుండా ఉంటానా అని అంటాడు. నాకు ఒక ఫ్రెండ్ ఉంది, వాళ్ళ ఇంటి దగ్గర జరిగిందంట. ఒక అబ్బాయి తమ్ముడు ఆ అబ్బాయిని చంపాలనుకుంటున్నాడంట. అది ఆ అబ్బాయికి తెలియదు, చెప్పాలా వద్దా అని సతమతం అవుతున్నారంట. ఇది తెలిసిన ఫ్రెండ్స్ అని అంటూ ఉంటే, చెప్పమను సి, నా తమ్ముడు అలా చేశాడనుకో, నేను అస్సలు భరించలేను. నా ఫ్యామిలీ అంటే అంత ఇష్టం నాకు. వాళ్ళు ఇలా చేస్తే ప్రాణం పోతుంది నాకు. అలాగే ఆ అబ్బాయికి కూడా అలాగే ఉంటుంది. కానీ నిజం అనేది తెలుస్తుంది కదా, తను అలర్ట్ అవుతాడు. అందుకే చెప్పమను. ఒకవేళ మీ తమ్ముడు ఇలా చేస్తే? అమృత ప్లీజ్ అలా మాట్లాడకు. నా తమ్ముళ్ళు అసలు అలా చెయ్యరు, నేను అసలు నమ్మను. వాళ్ళ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇంకోసారి ఇలా మాట్లాడావు అని అనుకుంటున్నా. నా అమ్ము అని కూడా చూడను అని వెళ్ళిపోబోతాడు అర్జున్. అమృత అర్జున్ అని ఆపి, నేనేదో అడిగేశాను, ఇంకెప్పుడు ఇలా మాట్లాడనులే. ఐఎమ్ సారీ. మీ తమ్ముళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందామని అలా అడిగాను అని అంటుంది అమృత. సరే, ఇంకోసారి అస్సలు ఇలా మాట్లాడవద్దు అని అంటాడు అర్జున్. సరే నువ్వు ఇంకా పడుకో అని అమృత అంటుంది. నీ ఒడిలో పడుకోవాలని ఉంది నాకు అని పడుకుంటాడు. అర్జున్ తల నిమురుతూ, అర్జున్ని తమ్ముడు మీద చాలా నమ్మకం ఉంచుకున్నావు నువ్వు, కానీ మీ తమ్ముడే గౌతమ్ నిన్నే చంపాలని చూస్తున్నాడు. ఫ్యామిలీని ప్రాణంగా ప్రేమిస్తున్నావు, అసలు ఇలా మాట్లాడితేనే తట్టుకోలేకపోతున్నావు. నీకు ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు. గౌతమ్ని ఎక్స్పోజ్ చేస్తాను, నేను నిన్ను కాపాడుకుంటాను, నీకు తోడుగా నేనుంటాను అనుకొని తను కూడా నిద్రపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్, పవన్ వదిన నిన్న అత్తయ్య మావిని కలుస్తా అన్నారు కానీ కలవలేదు, మీటింగ్ క్యాన్సిల్ అయింది. ఈ రోజైనా కలుస్తారా? అయ్యో మర్చిపోయాను పవన్. సరే ఈరోజు ఖచ్చితంగా కలుస్తాను, గుడికి అని చెప్పి వస్తాను. మీ అన్నయ్య నేను డ్రాప్ చేస్తానంటాడు. నువ్వు లేదన్నయ్య, వదిలి నేను తీసుకువెళ్తాను అను, ఓకేనా అంటూ అంతా చెప్తుంది. అర్జున్ రెడీ అయ్యి కిందకు వస్తాడు. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? ఆఫీస్కి టైం అవుతోంది. అర్జున్, నేను కొన్ని రోజులు ఆఫీస్కి రాను, కొత్త కోడలిని కదా, నేను చూసుకుంటాను ఇల్లు, ఓకేనా? అర్జున్, అస్సలు కుదరదు, నిన్న రాలేదు, సరేలే అని వదిలేశాను. ఈ రోజు నుండి నువ్వు తప్పకుండా రావాలి, లీవ్ ఇచ్చేది లేదు అంటాడు. ప్లీజ్ అర్జున్, అత్తయ్యని అడుగుదాం. అత్తయ్య చూడండి, మీ కొడుకు కొన్ని రోజులు ఇంట్లో ఉండి చూసుకుంటాను అంటే ఆఫీస్కి రమ్మంటున్నారు. హలో మేడం, అమ్మ నా పార్టీ, అమ్మ చెప్పిన ఆఫీస్కి రావాల్సిందే అంటాడు అర్జున్. ఇంట్లో పని వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారులే, నువ్వు వెళ్ళు ఆఫీస్కి, ఎంత వర్క్ ఉంటే కానీ అంతగా పిలవడు కదా అంటుంది. సరే వెళ్తాను అత్తయ్య, నేను గుడికి వెళ్ళాలి, అది కంప్లీట్ అవ్వగానే నేను డైరెక్ట్గా ఆఫీస్కే వస్తాను. ఎందుకు గుడికి? గుడికి ఎందుకు వెళ్తారా? దేవుడి కోసం అంటారు లలితాదేవి. అమృత, బాగా చెప్పారు అత్తయ్య, పెళ్ళయ్యాక అసలు వెళ్ళలేదు, అందుకే వెళ్తున్నా, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. మామ్, నువ్వు కూడా దాని పార్టీలో చేరిపోయారా? సరేలే, ఏం చేస్తాం, సరేరా నేనే డ్రాప్ చేస్తాను, మీకు పని ఉంది కదా మీరు వెళ్ళండి అంటూ పవన్కి సైగ చేస్తుంది. అన్నయ్య, వదిని నేను తీసుకువెళ్తాను, అలాగే ఆఫీస్ దగ్గర కూడా డ్రాప్ చేస్తాను, మీరు వెళ్ళండి, మీకు టైం అవుతుంది కదా అంటాడు పవన్. సరే నేను వెళ్తాను. అర్జున్, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళు. అవసరం లేదు, మాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి అంటూ వెళ్ళిపోతాడు. అమృత కూడా రెడీ అయ్యి పవన్తో పాటుగా గుడికి వెళ్తుంది. పవన్, అత్తయ్య మావయ్య, ఇదిగో అమృత వదిన అని చెప్పి పరిచయం చేస్తాడు. వదిన, అత్తయ్య మావయ్య అని అంటాడు. అమృత, నమస్కారం అత్తయ్య, నమస్కారం మావయ్య అని అంటుంది. నన్ను ఆశీర్వదించండి అని అంటేసరికి, చల్లగా ఉండండి అమ్మా, హ్యాపీగా ఉండండి. అసలు ఏం జరిగింది అత్తయ్య? ఎందుకు మీరు అర్జున్కి మీరంటే అసలు అంత కోపం ఎందుకు అని అడుగుతుంది. అది వదిన, ఆగు పవన్,
అత్తయ్య మావయ్య చెప్తారు. అమృత, అర్జున్ మీ మావయ్యని చంపామనుకుంటున్నాడమ్మా, కానీ మేము చంపలేదు. అసలు ఆ రోజు ఏం జరిగింది? మీ మామయ్య కిడ్నాప్ అయ్యడం తెలిసింది. మేము వెతుకుతుంటే మా ఫోన్కి అడ్రస్ వచ్చింది. ఫోన్ నెంబర్ కొత్తగా ఉండడంతో చూసాం. మీ అన్నయ్య కిడ్నాప్ అయి ఉన్నాడు. ఆ అడ్రస్కి వస్తే కాపాడుకోవచ్చని ఉంది. మేము అర్జున్కి ఫోన్ చేశాము, బట్ కలవలేదు. అందుకే మేమే వెళ్ళాం. వెళ్ళేసరికి వాళ్ళు లేరు. వెతుకుతూ ఉంటే మా కార్ మీదకి వచ్చారు. చూస్తే మీ మామయ్య. అంతలో అర్జున్ కూడా వచ్చాడు. మీరే నాన్నని చంపారనుకుంటూ వెళ్ళిపోయాడు. మమ్మల్ని ఇంటికి కూడా రానివ్వలేదు. కొన్ని రోజులకి ఇంటికి వచ్చి కిడ్నాప్ చేశారు, నాన్నని చంపేశారు. ఇదంతా చేసింది ఆస్తి కోసమే కదా, మీ అంత చూసే వరకు వదలను అంటూ వెళ్ళిపోయాడు. అదే చూడ్డం లాస్ట్. మళ్ళీ నీ పెళ్లిలో కనిపించాడు అంటూ ఏడుస్తుంది. అమృత, ఏడవకండి అత్తయ్య, మిమ్మల్ని ఎవరో కావాలని ఇరికించారు. అది తెలిస్తే అంతా కూడా సర్దుకుంటుంది. నేను మిమ్మల్ని కలుపుతాను. అమ్మ, మా వల్ల మీకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకు దూరంగా ఉండి చూస్తూ ఉంటాము. మీరు సంతోషంగా ఉంటే అంతే చాలురా అని అంటుంది. అత్తయ్య, మావయ్య, మీకు అర్జున్పై ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. పవన్ చెప్పాడు. మీరు ఏమీ బాధపడకండి, అంతా కూడా నేను చూసుకుంటానని మాటిస్తుంది. సంతోషంరా, మళ్ళీ కుటుంబం అంత సంతోషంగా ఉండాలి. నీకు ఇంకో నిజం చెప్పాలి అమృత. చెప్పండి అత్తయ్య. అర్జున్కి చెల్లి కూడా ఉంది. వాట్? అర్జున్కి చెల్లెలు ఉండడం ఏంటి? ఇద్దరు తమ్ముళ్ళే కదా. లేదా అమృత, అర్జున్కి చెల్లెలు కూడా ఉంది. అన్నయ్య మాకు లెటర్ పంపించారు. అలాగే డిఎన్ఏ రిపోర్ట్ కూడా పంపించారు. అప్పుడే తెలిసింది అర్జున్కి చెల్లెలు కూడా ఉందని. తను ఎవరో కాదు, శృతి. మొన్న ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఏంటత్తయ్య, అర్జున్ చెల్లెలు శృతియా? మరి తనకి రాజలక్ష్మి ఆంటీ ఉంది కదా. అవన్నీ తెలియదు. మీ మామయ్య చనిపోయాకే తెలిసింది. మాకు డిఎన్ఏ రిపోర్ట్ పంపించారు. మేము ఎంక్వైరీ చేస్తే శృతి అని తెలిసింది. అర్జున్కి చెప్పాలనుకున్నాము, అయినా వినే పరిస్థితిలో లేడు. సరే అత్తయ్య, అంతా నేను చూసుకుంటాను. అంతా నేను సరిచేస్తాను. టైం అవుతోంది, నేను వెళ్ళాలి. పవన్, అత్తయ్య మావిని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళు, నేను వెళ్తాను అంటుంది. సరే వదిన, అన్నయ్య నేను డ్రాప్ చేయమన్నాడు, చేయలేదనుకో. ఇంకా ఏమైనా ఉందా? పద, ముందు నిన్ను డ్రాప్ చేస్తాను అంటాడు పవన్. అత్తయ్య మావయ్యని డ్రాప్ చెయ్యి పవన్, అంతా నేను చూసుకుంటానని వెళ్ళిపోతుంది అమృత. ఆటో ముందు రెడ్ కార్ని ఫాలో అవ్వండి అన్న, ఇక్కడ ఆపండి అని అంటూ నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అసలు లాయర్ దగ్గరికి గౌతమ్ ఎందుకు వచ్చాడు? ముందు డాక్యుమెంట్స్లో ఏముందో తెలుసుకోవాలి ఆలోచిస్తూ ఆఫీస్కి చేరుకుంటుంది అమృత. అర్జున్, నీ కోసం ఇదిగో ఈ లంచ్ బాక్స్ తెచ్చాను అని తిని వర్క్ చేసుకోమని అంటుంది. అవసరం లేదు, నీ లంచ్ బాక్స్ నీ దగ్గర పెట్టుకో. అర్జున్, ఏమైంది అలా మాట్లాడుతున్నావు? మాతో రావడం, కలిసి ఉండడం ఇష్టం లేదన్నప్పుడు ఇవన్నీ ఎందుకు? అర్జున్ ఒడిలో కూర్చొని మెడ చుట్టూ చేతులు వేసి, అర్జున్ కోపం వచ్చిందా? సారీరా, టెంపుల్కి వెళ్దాం అనుకున్నా. అందుకే అర్జున్ నేను వస్తాను అన్నాను, వద్దన్నావు. అంతేకాకుండా పవన్తో మాట్లాడిపించావు. నువ్వు సైగ చేయడం నేను చూశానులే అని అంటాడు. వామ్మో, జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ, అదేమీ లేదు అర్జున్, నీతో ఏదో సరదాగా ఆడుకోవడానికే అలా నీకు తెలియాలని చేశాము అంతే. అందుకే కదా కోపంగా బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా ఆఫీస్కి వచ్చావు. అందుకే లంచ్ రెడీ చేసి తీసుకొచ్చాను అని లేవబోతుంది. అంతలో అర్జున్, అమ్ము, ఇలాగే ఒడిలో ఉండొచ్చుగా ప్లీజ్ అని అంటాడు. అలాగే, కానీ వన్ కండిషన్, నువ్వు భోజనం చెయ్యాలి. సరే, ముందు ట్యాబ్లెట్ వేసుకొని తింటాను. ఆ డ్రాలో ట్యాబ్లెట్ ఉంది, ఇలా ఇవ్వు అని అంటాడు అర్జున్. ట్యాబ్లెటా? ఏం ట్యాబ్లెట్ అది? నాకు తెలియదు. ఏమైంది? అంతా బాగానే ఉందా? హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతుంది. అమ్ము కూల్, ఈ ట్యాబ్లెట్ చాలా ఇయర్స్ నుంచి వేసుకుంటున్నా. స్ట్రెస్ రిలీఫ్ ట్యాబ్లెట్స్, ఇటు ఇవ్వు. చూడండి, మీరు ఎక్కువగా ట్యాబ్లెట్స్ వాడుతున్నారు, టైంకి తినడం లేదు, ఎప్పుడు వర్క్ వర్క్ అంటారు. వాళ్ళకి ఇది, వీళ్ళకి అది అంటూ చేస్తూ ఉంటే స్ట్రెస్ కాక ఇంకేమవుతుంది చెప్పండి. ఇక్కడ నుంచి నో టాబ్లెట్స్, నేను ఉన్నాను కదా. సరే, భోజనం చేయండి అంటూ కలిపి ముద్దలు పెడుతుంది. తను కూడా తిని వర్క్లో పడుతుంది. కొంత సమయం తర్వాత, మేడం మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు అని పిలిచేసరికి, ఓకే నేను వెళ్తాను, నువ్వు వెళ్ళు. అర్జున్, ఏంటి రమ్మన్నావంట, ఎనీ ప్రాబ్లం? తల పగిలిపోతుంది, తట్టుకోలేకపోతున్నా, నాకు నా ట్యాబ్లెట్స్ ఇవ్వు అమృత అని అడుగుతాడు. అర్జున్, ట్యాబ్లెట్స్లో రోజుకు వేసుకోకూడదు, నా దగ్గరే ఉంటాయి, నేను మసాజ్ చేస్తాను, అంతా తగ్గిపోతుంది అని అంటూ మసాజ్ చేస్తుంది. తనకి రిలీఫ్గా ఫీల్ అవడంతో మళ్ళీ వర్క్ని స్టార్ట్ చేస్తాడు అర్జున్. ఎందుకంత స్ట్రెస్ అవుతున్నావు? రేపు చేసుకోవచ్చు కదా, ఇంటికి వెళ్దాం పదా అని అంటుంది. ఆఫీస్ టైం కూడా అయిపోవచ్చింది కదా, కమాన్ అని అంటుంది అర్జున్తో. అమ్ము, ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ రా. గౌతమ్ స్టార్ట్ చేయబోయే కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్, ఎలాంటి డిలే ఉండకూడదు. తమ్ముడు కోసం ఆ మాత్రం స్ట్రెస్ పడకపోతే ఎలా అని అంటాడు. మీరేమో మీ తమ్ముడు కోసం ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా కష్టపడుతున్నారు. మీ తమ్ముడేమో మీ ప్రాణాలు తీయాలని అనుకుని, అర్జున్ నా మాట వింటావా లేదా? ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు, కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకోండి పదా వెళ్దాం అంటూ పట్టుపడటంతో చేసేదేం లేక ఇంటికి చేరుకుంటారు ఇద్దరు. హలో అన్నయ్య, మీతో కొంచెం మాట్లాడాలి అంటాడు గౌతమ్.
గౌతమ్ మీ అన్నయ్య కొంచెం రెస్ట్ అవసరం, ఏమైనా ఉంటే రేపు మాట్లాడు అంటుంది అమృత. అన్నయ్య ఏంటి, ఇది నీతో మాట్లాడడానికి కూడా మీ వైఫ్ పర్మిషన్ కావాలా అని అడుగుతాడు గౌతమ్. గౌతమ్ మాటలు జాగ్రత్త, నాపై కేరింగ్తో అలా మాట్లాడింది, అవన్నీ వదిలేసి చెప్పు ఏం మాట్లాడాలి అంటాడు అర్జున్. అన్నయ్య ఈరోజు డాక్యుమెంట్స్పై మీ సైన్ కావాలి. ఆ డాక్యుమెంట్స్ కదా, ఏం ప్లాన్ చేస్తున్నాడు అని అనుకుంటుంది అమృత. ఏ డాక్యుమెంట్స్ రా? కంపెనీ ప్రాజెక్ట్ అన్నయ్య. ఓకే ఇటువు అని అంటాడు అర్జున్. అన్నయ్య మీరు ట్యాబ్లెట్ వేసుకున్నారా అని అడుగుతాడు గౌతమ్. లేదురా, మీ వదిన ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడకూడదని తన దగ్గర పెట్టుకుంది. అయ్యో ప్రాబ్లం అవుతుంది, అయ్యో వదిన ఆ ట్యాబ్లెట్ స్కిప్ చేయకూడదు, హెల్త్ బాగుండాలంటే అవి వేసుకోవాలి అని అంటాడు గౌతమ్. ఏంటి వదిననా? ట్యాబ్లెట్ గురించి అంత స్పెసిఫిక్గా అడుగుతున్నాడేంటి? ముందు డాక్యుమెంట్స్లో ఏముందో తెలుసుకోవాలి అని అనుకుంటూ, ఎలా గౌతమ్, నువ్వు చెప్పేది నిజమా? నాకు తెలియదు కదా. ట్యాబ్లెట్స్ కార్లో ఉండాలి, కొంచెం తీసుకొని వస్తావా? అంతలో నేను కాఫీ పెట్టి తీసుకొని వస్తాను అని అంటుంది. సరే వదిన అంటూ వెళ్ళిపోతాడు. అర్జున్ నువ్వైనా చెప్పాలి కదా అంటూ దగ్గరికి వస్తూ కిస్ పెట్టడానికి వస్తున్నట్టు వస్తూ అర్జున్ కనపడకుండా ఫోటో తీస్తుంది. మెల్లగా లేచి వెళ్ళిపోతుంది. నీ తర్వాతే ఇచ్చినట్టు ఇచ్చి ఇవ్వకుండా వెళ్తున్నావు అని అంటూ ఉంటాడు అర్జున్. ఇదిగో అన్నయ్య ట్యాబ్లెట్, ఇదిగోండి వస్తున్నా అంటూ మ్యాట్ తగిలించుకొని డాక్యుమెంట్స్పై పడేలా చేస్తుంది. అర్జున్ అమ్ము జాగ్రత్త, చూసుకోవాలి కదా అని అంటుంది. పట్టుకోపోయి ఉంటే ఇక్కడి నుంచైనా చూసుకున్నాడు అని అంటాడు అర్జున్. గౌతమ్ చూసుకోవాలి కదా, చూడండి డాక్యుమెంట్స్ అన్నీ పాడైపోయాయి. గౌతమ్ తనేమి కావాలని చేసిందా? తొందరలో మ్యాట్ తగిలి దాని మీద టీ పడింది, ఏం చేస్తాం చెప్పు, మళ్ళీ రెడీ చేయి, నేను పెడతాను కదా అంటాడు అర్జున్. అది కాదన్నయ్య, 1 మంత్ పడుతుంది, మేనేజర్ కూడా సిటీలో లేడు, పర్వాలేదు లేరా, అప్పుడే పెడతాను, కంపెనీ ఫైలే కదా, ఏమైనా ఇష్యూ ఉంటే నేను చూసుకుంటాలే. సరే అమ్మా, నిన్ను గెస్ట్ హౌస్కి రమ్మంది, అక్కడ పని ఉందంట, నువ్వు వెళ్ళు అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు గౌతమ్. అమృత సారీ గౌతమ్, నేను చూసుకోలేదు, ఏమైనా హెల్ప్ కావాలా, నన్ను రెడీ చేయమంటావా డాక్యుమెంట్స్ అని అంటుంది. పర్వాలేదులే నేను చూసుకుంటాను వదిన, మీరు వెళ్ళండి అని తను కూడా గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతాడు. అమ్ము ఈరోజు బయటికి వెళ్దామా అని అంటాడు అర్జున్. ఏంటి బయటికి వెళ్ళేది, చూడు రాత్రి అవుతుంది, రేపు వెళ్దాం అర్జున్, నువ్వు పడుకో అంటూ పడుకోబెడుతుంది అర్జున్ని. కొంత సమయం తర్వాత ఈ టైంలో నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ డాక్టర్ అంటుంది వచ్చిన డాక్టర్తో. అమృత మన ఇద్దరి మధ్య ఫార్మాలిటీస్ అనవసరం, ఆ రోజు నా ప్రాణాలు నువ్వు కాపాడావు, నేనే నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. సరే వచ్చిన పని ఏంటి, ఈ ట్యాబ్లెట్స్ ఏంటి డాక్టర్, ఎందుకు యూజ్ చేస్తారో కొంచెం చెప్పండి. ఈ ట్యాబ్లెట్ కొంచెం డిఫరెంట్గా ఉంది అమృత, స్ట్రెస్ రిలీఫ్ కానీ కలర్ స్మెల్ డిఫరెంట్గా వస్తుంది, ఒకసారి ల్యాబ్లో టెస్ట్ చేయాలి. ఓకే డాక్టర్, నాకు కొంచెం త్వరగా చెప్పండి, రేపు ఈవినింగ్ కల్లా రిపోర్ట్ చేస్తాను, నేను వెళ్తాను. ఓకే డాక్టర్, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అంటుంది. మరోవైపు అమృత బెడ్ పైన లేకపోవడంతో నిద్రలేస్తాడు అర్జున్. రూమ్లో కూడా తనెక్కడా కనిపించకపోవడంతో వెతకడం మొదలు పెడతాడు. చీకట్లో ఐస్ క్రీమ్ తింటూ ఉన్న అమృతని చూసి రిలీఫ్గా ఫీల్ అవుతాడు. వెంటనే అమృత దగ్గరికి వెళ్తాడు. అమ్ము ఏంటిది ఇప్పుడు, ఐస్ క్రీమ్ ఏంటి నీకు, టైం 11 అవుతుంది, ఆకలి వేస్తే 11 ఏంది 12 ఏంది, తినడమే, నువ్వు తింటావా, నాకు అవసరం లేదులే కానీ పదా పడుకుందాం, నైట్ ఇలాంటివి తినకూడదు అమృత. సరే నేను తిననులే బాబు అని అంటూ రూమ్కి వెళ్ళిపోతుంది. నిన్నొకటి అడుగుతాను, కాదు అని చెప్పవుగా అర్జున్, నువ్వు అడగాలే కానీ నీ ముందు ఏదైనా ఉంటుంది, అడుగు అని అంటాడు అర్జున్. సారీ అర్జున్, తప్పడం లేదు అని మనసులో అనుకొని, అర్జున్ నేను నీ మహారాణిని కదా, నువ్వు నీ ప్రాపర్టీ అంతా నాకే రాయాలి అని అడుగుతుంది. ఏ జోక్స్ బాగానే వేస్తున్నావు, ఏమైంది సడన్గా అలా అడిగావు, సరే చెప్తున్నాను విను, నా ప్రాపర్టీ అంతా నా మహారాణికే, హ్యాపీనా, ఫుల్ హ్యాపీ అని హక్ చేసుకుంటుంది అమృత. నాకు తెలుసు అమ్ము, నువ్వు ఇలా అడగవని, కానీ దానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది, అది ఏదో నీవు సతమతమవుతున్నావు, ఏదో దాస్తున్నావు నా దగ్గర, ఇవన్నీ కూడా నా మనసు కనిపిస్తూ ఉన్నాయి, నాకు తెలియడం లేదు, నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అనుకుంటూ, అమ్ము రా పడుకుందో కానీ అని గుండెలపై ఆమెను పడుకోబెట్టుకుంటాడు. అమృత అర్జున్నే చూస్తూ, సారీ అర్జున్, మీ తమ్ముడే ఆస్తి కోసమే నీ ప్రాణాలని తీయాలని అనుకుంటున్నాడు, నాకు వేరే మార్గం లేదు అని అనుకుంటుంది. అర్జున్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకు అంటూ ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకుంటుంది అమృత. నెక్స్ట్ డే అమృత, హలో డాక్టర్, ల్యాబ్ రిపోర్ట్స్లో ఏమని వచ్చింది, ట్యాబ్లెట్ గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది. ఎస్ అమృత, ఆ ట్యాబ్లెట్స్లో హెల్త్ని పాడు చేసే డ్రగ్ పార్టికల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, అది రోజు తీసుకుంటే ఆర్గన్స్ అన్నీ ఫెయిల్ అయి చనిపోతారు. వాట్, ఏం మాట్లాడుతున్నారు డాక్టర్, అర్జున్ చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నారు డాక్టర్, తనకి ఏమైనా ప్రమాదమా డాక్టర్ అని అడుగుతుంది కంగారుగా. అది చెప్పలేము అమృత, నాకు మీ హస్బెండ్ బ్లడ్ కావాలి, టెస్ట్ చేస్తే కానీ చెప్పలేను అంటుంది
ఓకే డాక్టర్, ఈవినింగ్ మీ హాస్పిటల్కి అర్జున్ని తీసుకొని వస్తాను, చెక్ చేసి చెప్పండి అని ఫోన్ పెట్టేస్తుంది. డాక్టర్ చెప్పిన మాటలు చెవిలో మారుమోగుతుంటే దుఃఖం ఆపుకోలేక ఏడుస్తూ ఉంటుంది అమృత. అమృత ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరైనా ఏమైనా అన్నారా, ఏమైందమ్ము అని అడుగుతాడు కంగారుగా అర్జున్. మనసులో ఉన్న బాధను ఆపుకోలేక అర్జున్ని హక్ చేసుకొని ముద్దులు పెడుతూ నీకేం కాదు అంటూ ధైర్యం చెప్పుకుంటుంది. అమ్ము, అసలు ఏమైంది నీకు, ఎందుకు అంతలా బాధపడుతున్నావు? అమృత తన కళ్ళు తుడుచుకొని అర్జున్, నా ఫ్రెండ్కి హెల్త్ బాగాలేదు, బ్లడ్ కావాలంట, ఓ పాజిటివ్. ఓస్, ఎంతైనా అది దీనికోసం అంత బాధపడ్డావా, భయపడ్డావా? నాది ఓ పాజిటివే కదా, నేను ఇస్తాను పద, హాస్పిటల్కి వెళ్దాం. థ్యాంక్ యూ అర్జున్, థ్యాంక్ యూ సో మచ్, వెళ్దాం అలాగే అని అంటూ ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్తారు. కథ ఇంకా ఉంది. అయితే అర్జున్ చంపాలనుకుంటుంది గౌతమ్ అని అమృత అనుకుంటోంది. నిజంగానే గౌతమే చంపాలనుకుంటున్నాడా, లేక దీని వెనక ఇంకెవరైనా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? మరి అర్జున్కి వాళ్ళు ఇస్తున్న టాబ్లెట్ ద్వారా తనకు మెల్లగా బాడీ స్లో పాయిజన్ ఎక్కుతుందని చెప్పింది కదా, మరి నిజంగా అర్జున్కి ఏమైనా ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందా? అమృత ఎలాగా వాళ్ళందరినీ కనుక్కొని అర్జున్ ముందు నిలబెడుతుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి.